ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బాగుపడుతుంది అని చెప్పి నేను క్లియర్ కట్గా చూస్తే ఇవాళ సెంట్రల్ బీజేపీ ఒక మాట చెప్పాలి రాబాయ్, క్లియర్ కట్గా చెప్తున్నా. అసలు బండి సంజయ్ అనే వ్యక్తిని ఎందుకు తీసిండ్రు బీజేపీలా అననే ఈ మాట సమాధానం చెప్తేనే ఈ లొల్లిలకు పంచాయతీ ఖతమవుతుంది. లేకపోతే ఆయన ఉంటేనే ఈయన ఉంటేనే అని చెప్పి ఇది నడుస్తూనే ఉన్నది చూడు తెలంగాణలో. అయినంత మట్టుకు నేను నా ఇల్లుని కాలబెట్టుకునే ప్రయత్నం చెయ్య. తెలంగాణ బీజేపీలో పైసల పంచాయతీ నడుస్తున్నది కంప్లీట్గా. దక్షిణ తెలంగాణ ఢిల్లీకి చేరేనా పైసలు ఇచ్చిండ్రు, ఈ మధ్యలో ఉన్నోళ్ళు మింగిన్రు అంటే రేపు అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ఖజానా ఏం చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. ఇది పొలిటికల్ లీకేజ్ కాదా, మళ్ళీ ఇంటర్నల్ కరప్షన్కి దారి తీస్తుందా లేదా? ఇప్పుడు పంచాయతీ ఏమవుతుంది తెలుసా? కార్యకర్తలు బేకారైపోతున్నాం మనం ఇక్కడ బీజేపీలో. ఆ నలుగురు మనల్ని అవలగాలని చేసిర్రు. ఇంటర్నల్గానే ఇంత కరప్షన్ ఉంటే ఎక్స్టర్నల్గా ఎంత కరప్షన్ ఉంటుందని ఈ బ్రిగేడ్ని బ్రేక్ చేసిందే రామచంద్రరావు. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న బాధ్యాలను ఎలిమినేట్ చేసి కొత్తదనాన్ని తీసుకొచ్చింది రామచంద్రరావు. తెలంగాణ బీజేపీని వీళ్ళ గడీల నుంచి తీయకపోతే తెలంగాణ బీజేపీలో నిల్వెత్తు విషం ఉన్నది. ఎండ్ ఆఫ్ ది డే ఏం మిగిలింది రానంటే గుండు సున్నా. నేను మాట్లాడొద్దని అనుకున్నా. ఇది కొన్ని 5వ నంబర్ ఛానళ్ళలో కూడా చాలాసార్లు ఈ కథనం వచ్చింది. బట్ నేను దాన్ని పట్టించుకోలే. ఎందుకు అని అంటే నేను ఎన్నోసార్లు చెప్పిన ఏమనని. అయినంత మట్టుకు నేను నా ఇల్లుని కాలబెట్టుకునే ప్రయత్నం చెయ్య. చాలా 3-4 రోజుల కింద కూడా వచ్చినాయి అనుకుంటా కథనాలు. తెలంగాణ బీజేపీల పార్టీ ఫండ్ పంచాయతీ నడుస్తుందట ఒక పెద్దగా. కట్ చేసి సమ్మరీ చిన్నగా మనం మాట్లాడితే ఏందని అంటే ఢిల్లీ నుంచి క్యాష్ వచ్చిందట, కాకపోతే తెలంగాణ బీజేపీ గ్రౌండ్లో క్రాష్ అయిందట. ఫండ్స్ వచ్చినాయట, వాళ్లకు చేరలేదట. పైసా పంపితే మధ్యలోనే తిన్నారట. ఈ కథనం మొత్తం పంచాయతీ. నోట్లు వచ్చినాయట, ఓట్లు మాత్రం మాయమైనాయట. 4-5 పాయింట్లలో మనం మాట్లాడుకోవచ్చు. గదే 4 పాయింట్లు గిడ నేను రాసుకున్నా. అయితే అసలు ఏంది పంచాయతీ, అసలు ఏం జరిగింది అని చెప్పి మనం మొత్తం మాట్లాడితే తెలంగాణ బీజేపీలో పైసల పంచాయతీ నడుస్తున్నది కంప్లీట్గా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫండ్ ఫ్లో ఆర్ ఫండ్ ఫ్రాడ్, మళ్ళీ ఫండ్ ఫ్లో అయిందా ఫండ్ ఫ్రాడ్ జరిగిందా అనేది పక్కకు పెడితే తెలంగాణ బీజేపీకి మాత్రం పైసల రాడ్ అయితే దిగింది. ఇవి ఎన్ని చాలా ప్రశ్నలకు దారితీస్తుందో ఒకసారి మీరు జాగ్రత్తగా వినుండ్రి చిట్టా. ఇప్పుడు పైసలు పంపించినాము అని చెప్పి పెద్ద పెద్ద లీడర్లు చెప్తున్నారు, సెంట్రల్ నుంచి మాట్లాడుతున్నారు. అవి క్యాండిడేట్లకు రీచ్ కాలేదు అని చెప్పి చెప్తున్నారు. హైకమాండ్ ఏమో మేము ఆ నలుగురిని నమ్మినాము అని చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీలనేమో ఈ నలుగురు అసలు దొరకలేదని అంటున్నారు. కార్యకర్తల సమూహం అయితే అసలు మాకు ఏం జరుగుతుందో అర్థమవుతలేదని అంటున్నారు. సో ఇలా పెద్ద క్వశ్చన్ ఏందని అంటే ఇది కేవలం ఎలక్షన్ లాస్ అనాలనా, లేకపోతే నమ్మకం యొక్క భూస్థాపితం అనాలనా, కార్యకర్తల నమ్మకం భూస్థాపితం అనాలనా? ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడతలేను ఫ్రెండ్స్. కరెక్ట్గా చెప్పాలనంటే ఒక ఫోరెన్సిక్ బ్రేక్ డౌన్ చేస్తున్న ఈ పొలిటికల్ సిస్టమ్ది కంప్లీట్గా. ఏదైతే ఇన్ని రోజులు స్ట్రెస్ ఉండే కదా, దీనికి కంప్లీట్గా ఇలా తెర విప్పేద్దాం. ఇక ఉంటాం పిక్తే విక్తాం. ఇక ఎవడన్నా ఏమన్నా అనుకో. పంచాయతీ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే అసలు మీరు చెప్తున్న ప్రామిస్ ఏంది, మీరు చేస్తున్న రియాలిటీ ఏంది అనేది తెలంగాణ బీజేపీ నాయకులకు ఫస్ట్ తెలివి రావాలా. ఎందుకంటే తెలంగాణలో మీకు తెల్లారు, ఇది మాత్రం పక్క మీ అసుర రాజకీయాలకు. ఫ్యాక్ట్స్ ఏమున్నది మున్సిపల్ ఎలక్షన్స్లలో అంటే పేపర్లు వచ్చిన కథనాలే. ఇక ఇంతగానం బట్టబయలైన తర్వాత మనం డిస్కస్ చేయకపోవడం అనేది మూర్ఖత్వం కదా. 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో బీజేపీ లీడర్లు ఏం చెప్పారు అంటే డంకేపే చోటు తోడగొట్టి ఏం చెప్పిర్రు, అర్బన్లో మాదే హవా అని చెప్పిర్రు. లాస్ట్కి 3 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి పరిమితమైనరు. ఆ ఒక్క కార్పొరేషన్ కూడా గెలిచి డంకా కొట్టుకున్నామారా నాయనా అని చెప్పి మనం మాట్లాడుకుంటే చుట్టుపక్కల మొత్తము సున్నా, ఇక్కడ మాత్రము నేనే మిన్నా అని చెప్పి అదేదో డంకా నాకు అర్థం కాదు. అంటే చుట్టుపక్కల ఉన్న పైసా అంతా తీసుకొచ్చి ఈడనే పెట్టినామా, లేదా ఈడికేం తీసుకుపోయి పైసా అంతా ఆడ నాశనం చేసినామా, లేదా అదంతా ప్రతిపక్షాలకు ఇచ్చేసినామా, ఈడనే ఒక దగ్గర గెలిచినామా? ఇక డడ్డనగర డింకా మనం కొట్టుకుంటూనే ఉంటాం. ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగానంటే నేను కాక ఉండుంటే నేనయ్యో ఉండుంటే నేనే లేకపోతే అన్న పంచాయతీ మొదలైపోయి 7కి పరిమితమైన మనము 3 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్. మళ్ళీ దీన్ని అండర్ పర్ఫార్మెన్స్ అందామా, లేకపోతే నరేటివ్ యొక్క కొలాప్స్ అని మాట్లాడదామా టీబీజేపీలా? నేను ఎవరి పేర్లు తీసుకొని ఉద్దేశించి మాట్లాడతలే. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకు తెలుసు అంటే తగ్గని తెలియని. ఎందుకు చెప్పాలనా, తెలంగాణ బీజేపీకి రానున్న ఒక పెద్ద సమస్య ఏందో కూడా చెప్తున్న కొంతమంది నాయకులు ముదురు మ్యాక్స్ ప్రో అయిపోయినరు. కార్యకర్తల ఎక్స్పెక్టేషన్ ఏమో ఆకాశానికి ఉన్నది, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏమో పాతాళానికి ఉన్నది. మళ్ళీ ఆకాశానికి పాతాళానికి మధ్యలో ఎవరు నిలబడ్డరా నాయన అనంటే సెంట్రల్ బీజేపీ నిలబడ్డదా అనంటే వాళ్ళు కూడా మనను వదిలిపడేసారు. నేను ఇలా ఒక క్వశ్చన్ వేస్తున్న తెలంగాణ బీజేపీకి ఏంది తెలుసా, దక్షిణ తెలంగాణ ఢిల్లీకి చేరేనా
తెలంగాణ గల్లీ ఢిల్లీలో లొల్లి పెట్టేనా, లేకపోతే ఢిల్లీ తెలంగాణ గల్లీకి వచ్చేనా, కమలం పువ్వు తెలంగాణలో వికసించేనా అని ఒక పెద్ద క్వశ్చన్. నిజంగా చెప్పాలనంటే పంచిన పైసలు వాడికి రాలేదు, లేదా కార్యకర్తకు రీచ్ కాలేదు, లేకపోతే నాయకులకు రీచ్ కాలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం రాసినో గదే రాసిన అనుకోర్రా భయ్. మళ్ళీ ఇది సంథింగ్ ఒక పెద్ద స్ట్రాటజీ అనేది లాస్ అయినట్ట కాదా? ఇప్పుడు ఫండ్ పైప్ లైన్కి వద్దాం. మల్టిపుల్ రిపోర్ట్స్ ఉన్నాయి ఇందులో రాసినట్టే. ఈ పేపర్లో రాసినరు ఏందనంటే హైకమాండ్కి ఒకటి రాసిరట, ఏందనంటే ABCD కేటగిరీల లెక్క రాసిరట. ABCD కేటగిరీల లెక్క రాసి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పంచిరట. ఇంత బహిరంగంగా తెలంగాణ బీజేపీలో డిస్కషన్ జరుగుతుంది, పేపర్లలో వస్తున్నది. ఇది క్యాజువల్ ఫండింగ్ 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అంటే స్ట్రక్చర్డ్గా ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు బ్రదర్ దీన్ని. ఇప్పుడు ట్విస్ట్ మొదలైంది. ఈ ట్విస్ట్ ఏంది తెలుసా? నాయకులు ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఫండ్స్ రిలీజ్ కాలేదని అంటున్నారు. ఇంకో కొంతమంది ఏమంటున్నారు, మాకేదైతే స్థాయిలో ఇస్తానన్నారు చూడు, ఇయ్యలే, ఎక్స్పెక్టేషన్గా ఇయ్యలే, అందుకే మేము ఓడిపోయినాం, అసలు మాకు ఇయ్యలే, మేము వాళ్ళ క్యాండిడేట్ అని వీళ్ళ క్యాండిడేట్ అని మాకు పైసలు ఇయ్యలే, ఆరోపణలు కూడా విన్నాం మనం. దాని మీద వీళ్ళు ఆడికైనా వచ్చిర్రు, వీళ్ళు ఈడికైనా వచ్చిర్రు అంటే మళ్ళీ గడివికిర్రా వాళ్ళు పవర్లలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకొచ్చిర్రు మళ్ళీ పార్టీలకు? లేదా డంకేపే చోట్ జిగర్ల దమ్ము ఉంటే పచ్చిబట్టల మీద దేవాలయాలకు పోయి ప్రామిస్లు తింటారు కదా, తినేసి వీళ్ళందరిని ఎలగొట్టాల పార్టీల నుంచి అని చెప్పి మోదీకి లేఖ రాసి మాట్లాడేయాలా? ఈ రోజు పంచాయతీ ఎందుకు రాబోయి నాకు అర్థం కాదు. కానీ పొద్దున్న లేస్తే పంచాయతీ వాళ్ళతోనే నడవాలా, వాళ్ళు లేకపోతే పంచాయతీ నడవదిగా. అది మంచైనా దాన్నే వాడుకుంటారు, సరే మంచి అయితే వాడుకో, చెడైనా విక్టిమ్ కార్డ్ ప్లే చేసి అగో చూసినవా నా వల్ల అంటే మోదీ గారి చరిష్మా, దేశం యొక్క భవిష్యత్తు సంక నాకిన వీళ్ళకు పర్వాలేదు, ఆ ఇండివిజువాలిటీ అనేది మాత్రం వీళ్ళకు ఉండాలి. ఆ నలుగురికి మాత్రం సీట్లు ఉంటాయి, అక్కడ ఏ పొత్తులు ఉంటాయి, పొత్తులు పెట్టుకున్నా ఆడ ఏ పొత్తులకు వేరేళ్ళకి సీట్లు ఇయ్యరు. బట్ ఇప్పుడు గిరీష్ అనేటోడు ఫలానా దగ్గర కంటెస్ట్ చేస్తున్నాడు అని అనుకుంటే ఇత్తిఫాకల గిరీష్ గారు ఇక్కడ ఒక పొత్తు వస్తుంది, ఆ పొత్తులో ఒక పిత్తు వస్తుంది, ఆ పిత్తే ఆడ గెలుస్తుంది. ఇది ఇట్లనే జరుగుతుంది కూడా ఫ్యూచర్లో. ఎంతమంది ఏబీవీపీ కార్యకర్తలకు టికెట్లు వచ్చినాయి? నేను ఒక మాట అడుగుతున్నా, ఎంతమంది బీజేవైఎం కార్యకర్తలకు టికెట్లు వచ్చినాయి? వాళ్ళు మొత్తం దేశం మొత్తం గల్లీలలో అంతా హీరోలు, తెలంగాణ గల్లీలకు వచ్చేసరికి జీరోలు అయిపోతారు. ఇప్పుడు ఇది ఏమైపోయిందని అంటే క్యాండిడేట్స్కి పైసలు రాలేదని చెప్పి చెప్తున్నారు కదా, మళ్ళీ ఫైనల్ యాక్చువల్ బెనిఫిషరీ ఎవడికి పోయినాయి పైసలు అనేది ఆరాధియాలి కదా. ఇది రాజకీయం కాదు ఇప్పుడు నేను మాట్లాడేది, అకౌంటింగ్ మాట్లాడుతున్నా బ్రదర్. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలే, అకౌంటింగ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు బిగ్గెస్ట్ షాక్ ఏంది తెలుసా? బిగ్గెస్ట్ షాక్, గోషామైల్ కా షేర్ టైగర్ రాజా సింగ్ కూడా అపోజిషన్ అటాక్ చేయలేయాలా, ఓటర్లను బ్లేమ్ చేయలేయాలా. ఆయన ఏమన్నాడు, అమిత్ షాను నేను డిమాండ్ చేస్తున్నా దీని మీద డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఇప్పటి నుంచి కాదు 2014 నుంచి తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఏందో దాని మీద మొత్తం చిట్టా ఇప్పాలా అని చెప్పి మాట్లాడినారు. అసలు ఇచ్చినవేంది, అందులో 70% పండు ఎక్కడికైనా పోతున్నది అంటే అర్థమై సస్తలేదు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. టైగర్ రాజా సింగ్ ఎక్కడ కూడా వేరే పార్టీని అనలే, అసలైన సిసలైన నాయకుడు, అసలైన సిసలైన నమ్మకస్తుడు, సైనికుడు ఏం మాట్లాడతాడు? కూటునీతి చేయడు, కుటిల నీతి చెయ్యడు, సీదా మాట్లాడతాడు, బక్వాస్ మాట్లాడాడు. రాజా సింగ్ సైనికుడు రాబాయ్, సీది మాట మాట్లాడాడు. ఇప్పుడు సెంట్రల్ బీజేపీలో కొంతమంది ముద్దు బిడ్డలు ఉంటారు కాదని అంటలేను, కాకపోతే సంకనాకి పోతున్నది మన బీజేపీ అని అర్థం చేసుకోవాలా. కమలం పువ్వు రెక్కలు ఒక్కొక్కటి తీసిందనుకో ఏముండదు ఆడ బంక చెక్క తప్ప. ఇది ఆపోజిషన్ మాట్లాడతలేదు బ్రదర్, అపోజిషన్ ఏమన్నా మాట్లాడుతుందా? ఇవాళ యావత్ బీజేపీల కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాట, షేరే టైగర్ గోషామైల్ రాజా సింగ్ మాట్లాడుతున్న మాట, ఇది ఇంటర్నల్ వార్నింగ్ సిగ్నల్. ఇది కరెక్టా రాంగా నేను మాట్లాడింది? బంకర్ బస్టర్ బాంబులు ఎక్సెట్రా మనం మాట్లాడుకుంటాం వచ్చు, ఫ్రాడ్ బస్టర్ బాంబులు మన బీజేపీలనే. ఇది ఇప్పుడు రాజా సింగ్ మాటలు విన్న తర్వాత, ఆ కాడికి వచ్చిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత, రాజాబాయి మాట్లాడిన మాటల తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీరే చెప్పురు బ్రదర్, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇది పేపర్లలో వచ్చిందా? ABCD కేటగిరీ కింద ఫండ్ మిస్మేనేజ్ చేసిరని వచ్చిందా? పంచాయతీ అని చెప్పి చెప్తున్నారా? పైసలు దోచుకున్నారు అని చెప్పి కథనాలు వస్తున్నాయా? బయటికి ఇంత బహిరంగంగా వచ్చిందా? పబ్లిక్లో పర్సెప్షన్ ఏం పోతుంది తెలంగాణ బీజేపీ మీద? వీళ్ళు వాళ్ళ పైసలు వస్తేనే ఇంత మింగుతున్నారంటే రాష్ట్ర సర్కారులో వీళ్ళు వచ్చిర్రనుకో వీళ్ళు ఎంత పెద్ద ఫ్రాడ్ చేస్తారు అని అనేది వస్తుందా రాదా పబ్లిక్లో పర్సెప్షన్? ఇలా జర పచ్చిగా మాట్లాడుకుందాం, వెనకడికి కూడా ఇవి కూడా వచ్చినాయి. ఆ నాయకులకు చెప్తున్నా, ఆ మహిళా మోర్చా కార్యకర్తలకు చెప్తున్నా, వీళ్ళు వాళ్ళ కార్యకర్త మీద ఇంత దాడి చేసుకుంటే రేపు పవర్లోకి వస్తే రాష్ట్ర ప్రజల మీద ఏ రకంగా దాడి చేస్తారు అని అనేది వస్తుందా రాదా? వెన్ యువర్ ఓన్ సోల్జర్ ఈజ్ రేజింగ్ ఎన్ అలామ్,
దీన్ని మించింది ఇంకేమైనా ఉంటుందా వీళ్ళకు? ఒక మాట చెప్పురు. హైకమాండ్ ఇప్పుడు డామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందట. ఇప్పుడు వీళ్ళందరికీ ఎందుకు కొనుక్కుతున్నది తెలుసా? గజ 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 గజమని ఎందుకు కొనుక్కుతున్నది తెలుసా? ఎటకేలకు ఒక సిన్సియర్ పర్సన్ తెలంగాణలో అడుగు పెట్టిండు ప్రభారీ రూపంలో, ఇన్ఛార్జ్ రూపంలో. ఇది న్యూస్లలో కూడా వచ్చింది, నేను మాట్లాడలే. అభయ్ పటేల్, ప్రభారీ అభయ్ పటేల్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆరాధీశుడు మొదలెట్టిండట. మళ్ళీ కథనాలు 4-5 రోజుల ముందే పెద్ద పెద్ద ఛానళ్ళలో వచ్చినాయి ఫ్రెండ్స్. నేను అప్పటికి నా ఇంటి సమస్య కాబట్టి కడుపులో దాచుకున్నా. మీరు అనొచ్చు బత్తాయిగా నువ్వు ఇంత పక్షపాతివా? పక్షపాతినే నా ఇంటిని కాపాడుకోనికి. కానీ ఇంకేం చేయాలి? ఇంత దరిద్రులు ఉంటాయి. మనమేమో మోదీ గారు వచ్చిన తర్వాత దురంధరులను బయటికి తీసుకుంటే ఈ తెలంగాణ బీజేపీలో దళిందర్గాలు తయారైతే మనం ఏం చేస్తాం ఇక? సరే, ఇప్పుడు ఒకటి ఏముందనంటే రిపోర్ట్స్ తీసుకుంటారట. కంప్లీట్గా రిపోర్ట్స్ తీసుకొని సీనియర్ లీడర్సు పర్ డిస్ట్రిక్ట్లను అలకేట్ చేస్తున్నారట. అలకేట్ చేస్తే అసలు ఏం జరిగిందో మొత్తం ఆరాధిస్తున్నారట. అసలు ఎంత ఇచ్చిండ్రు, ఎంత రిసీవ్ అయింది, ఎంత ఖర్చు పెట్టిండ్రు అనేది ఇప్పుడు రివ్యూ మోడ్లోకి వచ్చిందట. రివ్యూ మోడ్ల కంటే ఇది రాజకీయ మోడ్లకు కూడా రాలే, ఇది ఆడిట్ మోడ్లోకి వచ్చింది. మిస్ మ్యాచ్ జరిగింది అనేది క్లియర్గా ఉన్నది కదా. ఫండ్స్ పంపించినాము, ఓట్లు రిసీవ్ అయినాయి, కాకపోతే ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు పడ్డాయి, ఈ లెక్క చూస్తేనే అర్థమైపోతుంది కదా. పైసలు వచ్చినాయి, ఎంత వంచిర్రు అనేది దాంట్లో గ్యాప్ అనేది క్లియర్ కట్గా కనబడ్డది కదా అనేది కథనం వాదన. ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మొదలవుతున్నది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలవుతున్నప్పుడు ఖచ్చితంగా పాసిబుల్ సినారియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. చిత్రగుప్తులం కదా, మనం అనలిటికల్ బ్రెయిన్ పెడతాం. ఫస్ట్ సినారియో ఏముంటుంది అని అంటే ఫండ్ డైవర్జన్ అయ్యి పైసలు ఇచ్చిండ్రు, ఈ మధ్యలో ఉన్నోళ్ళు మింగిన్రు అంటే కరప్షన్ ఎంత ర్యాంపెంట్ ఉన్న తెలంగాణ బీజేపీలో అనేది గిన్నె అర్థం చేసుకోకుండా సూక్ష్మంలోనే మోక్షం ప్రాప్తి చెందుతున్నారు వీళ్ళు. అంటే రేపు అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ఖజానా ఏం చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. ఇది పొలిటికల్ లీకేజ్ కాదా, మళ్ళీ ఇంటర్నల్ కరప్షన్కి దారి తీస్తుందా లేదా? సినారియో నెంబర్ 1. సినారియో నెంబర్ 2 కాడికి నువ్వు తీసుకొని వస్తే పైసలు వచ్చినాయి వాస్తవమే కదా, పైసలు వచ్చినాయి వాస్తవమే అని అంటారు కదా. అగర వాస్తవం అయితే చలు ఓటు కన్వర్జేషన్ జరిగింది, ఎందుకు ఇస్తాడు? ఓటు కన్వర్జన్ కోసం అని అనుకుందాం. అంటే నీకు ఓట్లు రాకపోయినా సీట్లు రాకపోయినా 2 ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఏంది? ఐదర్ మీ కార్యకర్తలు అంటే బేకార్గాళ్ళు ఉండాలా, మా లెక్క మేము బేకార్గాళ్ళం కదా, కార్యకర్తలు బేకార్గాళ్ళు ఉండాలా, లేకపోతే మీ క్యాంపెయిన్ చేసే మీ నాయకులకు నెత్తి మీద 10 రూపాయలు పెడితే చారణకమ్ముడు పోయిన వాళ్ళు ఉండాలా. అంతే కదా, అంతే కదా. అరే క్యాంపెయిన్ చేయరా భయ్, ఇగో దీనికి ఓ 10 రూపాయలు అయితే చలో 5 రూపాయలు తీసుకో, ఇది ఇక్కడ క్యాంపెయిన్ చేయరా భయ్, ఇక్కడ 2 రూపాయలు అయితే సరే తీసుకో, బారాన తీసుకో, రూపాయి తీసుకో అని ఇచ్చిన తర్వాత క్యాంపెయిన్ పైసలు అయితే ఖర్చు అయితే కదా. అది ఇచ్చిన తర్వాత కూడా మనకు సీట్లు వస్తలే, ఓట్లు వస్తలే అంటే కార్యకర్త బేకార్ ఫ్రెండ్స్. ఈడ మనం అర్థమైతలేదు. ఇప్పుడు పంచాయతీ ఏమవుతుంది తెలుసా? కార్యకర్తలు బేకార్ అయిపోతున్నాం మనం ఈడ బీజేపీలా. అవలగాళ్ళని చేసేసిర్రు మనని, ఆ నలుగురు మనని అవలగాళ్ళని చేసిర్రు. అదే మీనింగ్ వస్తుంది కదా. నౌ లెట్ us కమ్ టు ది సినారియో 3. నేను నాయకుడిని, బీజేపీ టికెట్ తీసుకున్నా, నాకు 10 రూపాయలు కావాలి, ఇచ్చిర్రు 3 రూపాయలు, మళ్ళీ ఏ కేటగిరీలో పెట్టిర్రు, రావాలి 10 రూపాయలు, నాకు వచ్చినాయి ఎంత 3 రూపాయలు, మళ్ళీ 7 రూపాయలు ఎవరు తిన్నాడు? లేకపోతే నాకు 3 రూపాయలు అంటే మళ్ళీ నన్ను ప్రొజెక్ట్ రాంగ్ చేసిరు కదా. యాక్చువల్లీ నేను డి కేటగిరీ వాడిని, నేను గెలవనో డి కేటగిరీ వాడిని, నన్ను ఏ కేటగిరీలో పెట్టిరంటే ఎక్కువ పైసలు వస్తాయి కదా. ఎక్కువ పైసలు వస్తున్నాయని చెప్పి తెలిసిన తర్వాత నేను ఓడిపోయినానంటే కేంద్రానికో లేకపోతే నా ఇన్ఛార్జ్కో నా ప్రభారికో ఏమని మెసేజ్ పోతుంది? లంగలు పైసలు దొబ్బనికే ఏ కేటగిరీలో పెట్టిర్రు అని చెప్పి చెప్తారు. లేకపోతే ఈడికేం తీసుకొని ఆడ ఖర్చు చేసిర్రు అని చెప్పి చెప్తారు. అరే డైరెక్ట్ కులయాం కొంతమంది చెప్తున్నారా నాయన, అన్నా ఏమైనా పైసలు కావాలా అన్న అని చెప్పి కొంతమంది నాయకులు ఫోన్ చేసి మాట్లాడిరట ఇతర పార్టీ నాయకులతో కూడా. ఈశ్వరుడిని కోరుకుంటున్నా, జీవితంలో నేను ఏదైనా పుణ్యం చేసుకుంటే నిజంగా ఇది బయటపడాలి కొన్ని, లేకపోతే రెండర్ అపాలజీ, దట్స్ ఎ సెకండరీ ఇష్యూ. ఇట్లా కూడా డిస్కషన్లు వచ్చినాయి. ఎన్నో మీడియాలలో కథనాలు మాట్లాడుకున్నారు, నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నారు. సో ఈ రియాలిటీ వర్సెస్ పర్సెప్షన్ గ్యాప్ అనేది పెరుగుతుందా తరుగుతుందా ఫ్రెండ్స్ చెప్పురు మీరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇంటిగ్రిటీ క్రైసిస్ ఉన్నదా లేదా? కరప్షన్ ఉన్నదా లేదా? కరప్షన్ ఉన్నది అని అంటే ఆర్గనైజేషనల్ ఫెయిల్యూర్ జరుగుతుందా లేదా? ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ జరుగుతుంది అని అంటే కార్యకర్త యొక్క క్రెడిబిలిటీ అనేది పోతుందా లేదా? మళ్ళీ ఈ 3 సినారియోలలో కలుపుకుంటే కంప్లీట్గా ఎవడిడ సంకనాకిపోతున్నాడు జీవితం అంటే కార్యకర్తదే కదా. మీ 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 పంచాయతీల మీద నమ్మకం పెట్టుకోనికే డ్యామేజ్ అనేది నిజంగా జరుగుతుందా లేదా? ఇప్పుడు నేను ఒక చిన్న హింట్ ఇస్తా. ఒక కాలేజీలకు ఓనరు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలకు ఓనరు ఒక పెద్ద యాత్ర తీసిర్రు వెనకటికి. ఆ వెనక యాత్ర తీస్తే అందులో మంచి కీలక పాత్ర కూడా పోషించిండు ఆ యాత్రల మొత్తం. ఆ యాత్ర మొత్తంలో ఎన్ని పైసలు వచ్చినాయి, ఏమొచ్చినాయి, ఏం కథ వచ్చినాయి, సడన్గా ఒక జబర్దస్త్ ఇల్లు కట్టేస్తారు. ఏడికని కడతారు, ఎట్లా కడతారు మీరు కూడా జర చెప్తే కార్యకర్తలు మేము కూడా జర సంపాదిస్తాం కదా ఆ పైసలు. కార్యకర్తలు సస్యశ్యామలం అయితే కాదా? చెప్పరు. అరే ఇంటి గృహప్రవేశం చక్కగా చేయరు బ్రదర్, ఏడ కళ్ళు మండుతాయో ఏమవుతుందో ఏడికైనా అడుగుతారో అని. కానీ మంది మీద దాడులు చెప్పేయడానికి మాత్రం పైసలు పంచుతారు. రాత్రి పడగలు రెక్కిళ్ళేసి ఉసురులు ముట్టాయి వాళ్ళకు, చిల్లరగాళ్ళకు.
వాడికే చెప్తున్నా, ఆ చిల్లరగాడికే చెప్తున్నా. ఆడు ఇంటుండని కూడా నాకు తెలుసు. వీడికి ఆగిపోయిందంటే వీడికి ఆగదు. ఇప్పుడు ఇది బిగ్గర్ పొలిటికల్ ఇంపాక్ట్ జరుగుతుంది. ఎందుకు చెప్పాలా? ఇంటర్నల్గానే ఇంత కరప్షన్ ఉంటే ఎక్స్టర్నల్గా ఎంత కరప్షన్ ఉంటుందని సిగ్గు అనిపిస్తున్నది. అలా పేపర్లలో కథనాలు వస్తుంటాయి. ఇది 1-2 సంవత్సరాల నుంచి చెప్తున్నా. నా సస్పెన్షన్ అయినా, నా మీద దాడైనా, నా ఇంటి నిడిచిపెట్టుకోకుండా ఈయన్నే కూర్చుని చూడు, నాకు సిగ్గు ఉండాలి ఇప్పుడు. ఇక అంతే కదా. వీళ్ళు మారరు, వీళ్ళ బాంచన్ బతుకులకు మనల్ని మారమని అంటారు. గిరీష్ గారు పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని అంటారు. సిగ్గుండాలా? మీ పుట్టుకకే సిగ్గుండాలా అని అంట చిల్లరగా. మళ్ళీ దీన్ని ఏమంటావురా? ఆ కాలేజ్ ఓనర్ అంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కట్టిండ్రా? విద్య అనేది సేవ కోసమే కదరా, ఏడికని కట్టిండ్రా. ఎలక్షన్ల పైసలు లేనప్పుడు అప్పులు చేసి మరీ లీడర్లు అయిన మనుషులు ఇవాళ వేల కోట్లు ఫోన్లు చేసి ఇతర నాయకులకు అన్న ఇవాళ నా పైసలని ఎట్లా చెప్తున్నారా? ఇది ఎందుకు మాట్లాడతలేర్రా? ఇది డిస్కస్ చేయాలి కదరా పార్టీలో. మున్సిపల్ ఎలక్షన్స్లలో పాయే, నీ అసెంబ్లీ ఎలక్షన్ స్ట్రాటజీ పాయే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఏమైందిరా అంటే ఎవడు మాట్లాడాడు? ఆ నాయకులు గెలవకున్న కమెంట్ చూడుర్రి ఫ్రెండ్స్, నన్ను కాదు నమ్మకుర్రి, కమెంట్లు చూడుండ్రి. కొంతమంది నాయకులది తెలంగాణ బీజేపీలో కింద కమెంట్లు, వీళ్ళు ఉన్నంత వరకు తెలంగాణ బీజేపీ మారదు 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 అని రాస్తూనే ఉంటారు. సిగ్గు తప్పినోడా నిన్ను అడుగుతున్నా, మళ్ళీ ఎందుకు ఓటేస్తున్నావు రాను? మోదీ ముఖం చూసి ఓటేస్తున్నావు. మోదీకి ఒక ఎంపీ సీట్ పోతే ఏం కాదు, తెలంగాణ బాగుపడుతుందిరా, నీ కార్యకర్త జీవితం బాగుపడుతుందిరా, ఆలోచించు అని చెప్తున్నా. ఇలా ఫస్ట్ టైం గలమిప్పి చెప్తున్నా. ఎవడికి ఓటేయాలి, ఎవడికి ఓటేయొద్దని కూడా చెప్తున్నా. పెద్ద ఆయనని ఇజ్జత్ తీస్తున్నారు, పెద్ద ఆయనకు అర్థమవుతలేదు, ఇది మోదీకి అర్థమవుతలేదు. ఇన్ఛార్జుల నోర్లు నొక్కి భయపెట్టి ఇష్టారాజ్యం చేసి కంప్లీట్ క్రెడిబిలిటీ, ఇలా మోదీ క్రెడిబిలిటీ పోతున్నది, క్యాడర్ మొరాలిటీ దెబ్బతింటున్నది, ఎలక్షన్ స్ట్రాటజీ దెబ్బతింటున్నది, క్యాండిడేట్లకు నమ్మకం పోతున్నది, అడ్డమైన నరేటివ్లు పేపర్లలో రాస్తున్నారు. ఏ పేపర్లో ఏ కథనం ఎట్లొస్తుందో అన్ప్రిడిక్టబుల్ అయిపోతున్నది కంప్లీట్గా. నమ్మకం లేకపోయి, ట్రాన్స్ఫరు లేకపోయి, విక్టరీ లేకపోయి, పెద్ద మాటలు. మళ్ళీ ఇది భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద స్ట్రెస్ టెస్ట్ అవుతుంది. ఇది యాది పెట్టుకోరు మీరు. ప్రశ్నలు చాలా పెద్దగా ఉన్నాయి మీ సమాధానాల కంటే. ప్రశ్నలు ఎట్లున్నాయనంటే ఇంటర్నల్ ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి, లోపల ఉన్న మనుషులే చాలా పెద్దగా మాట్లాడుతున్నారు. ఇది సిగ్నల్ ఇస్తున్నది ప్రకృతి, అర్థం చేసుకోండి అని అంటున్నాం. మీ పతనానికి కార్యకర్తలను దగ్గర తీసి బతుకుండ్రి. తెలంగాణ బీజేపీ ఎప్పుడు బాగుపడుతుంది తెలుసా బ్రదర్? ఒకటే మాట చెప్తున్నా. కొంతమంది నాయకులు ఉన్నారు తెలంగాణ బీజేపీలో, ఎట్లా అంటే మాతోనే మేము లేకుంటే అని అన్నట్టు బతుకుతారు. ఒక హిందుత్వ అజెండాని కంప్లీట్గా భూతద్దంలో పెట్టి చూపిస్తారు. ఆడ ఏముండదు, అమీబాగు అంతా కూడా ఉండదు, పెద్దగా చూపిస్తారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళు కొట్లాడింది ఏముండదు, వాళ్ళ పేర్లే బద్నాం అవుతుంది ఆడ. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సంఘ నాయకుల మీద కూడా వీళ్ళే గంభీరమైన ఆరోపణలు చేసి బయట సోషల్ మీడియాలో నడుపుతుంటారు. వీళ్ళకి ఏదైనా అయ్యింది, వీళ్ళ పదవికి ఏదైనా ఎసరైంది, లేదా వీళ్ళ పదవి పోయింది, లేదా వీళ్ళ మీద ఏమైనా విమర్శ జరిగింది అని అన్నట్టు ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. ఆ పదవులు ఎందుకు పోతాయి? ఆ కీలకమైన పదవి పోయిందనంటే దేశంలో ఉన్న నంబర్ 1కి నంబర్ 2కి తెలియదా? పార్టీలో ఉన్న నంబర్ 1కి నంబర్ 2కి తెలియదా? వాళ్ళకి తెలియకుండానే వీళ్ళని తీస్తారా? అంటే వాళ్ళ పేర్లో కూడా తెలంగాణ బద్నాం చేస్తారు. అండ్ ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బాగుపడుతుంది అని చెప్పి నేను క్లియర్ కట్గా చూస్తే, ఇవాళ సెంట్రల్ బీజేపీ ఒక మాట చెప్పాలి భయ్, క్లియర్ కట్గా చెప్తున్నా. అసలు బండి సంజయ్ అనే వ్యక్తిని ఎందుకు తీసిండ్రు బీజేపీలా అననే ఈ మాట సమాధానం చెప్తేనే ఈ లొల్లిలకు పంచాయతీ ఖతమవుతుంది. లేకపోతే ఆయన ఉంటేనే ఈయన ఉంటేనే అని చెప్పి ఇది నడుస్తూనే ఉన్నది చూడు తెలంగాణలో. కార్యకర్తలు కొట్టుక సస్తనే ఉన్నారు చూడు తెలంగాణలో. ఇది నడుస్తూనే ఉంటుంది. ఎందుకు తీసిర్రు అని ముచ్చట తెలిస్తేనే వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఇదే కథనాన్ని తీసుకొని రేపు ఇంకొక విక్టిమ్ కార్డ్ ఆడతారు అందరు. ఏంది తెలుసా? రేపు మంచి అయినా లొల్లు అవుతుంది, చెడైనా లొల్లు అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా పదవికి ఏదైనా ఎసరపడ్డది అనుకో, డైరెక్ట్గా ఏమనంటారు తెలుసా? చూసినావా తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణలో అధికారంలోకి తీసుకురానికే కొన్ని పదవులు పోయినాయి, కొంతమంది నాయకులు ఏమని చెప్తారు. నేను ఇప్పుడు ఇక్కడ పేరు ఎవరిది తీసుకోలే, కొంతమందిది అని చెప్పి మాట్లాడి అప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. త్యాగమూర్తి, తపశ్శీలి, తపోవనం, ఇగో ఈ ముచ్చట్లు మాటలైతే ఆడ మొత్తం. బట్ తెలంగాణ బీజేపీలో మాత్రం ముంగడికి రారు. సమాధానం ఇప్పటికి రాదు. ఫ్లోర్ లీడర్లు ఎందుకు లేకుండా వెనకటికి సమాధానం రాదు. పొత్తులు వేరే కాన్స్టిట్యుయెన్సీలనే ఎందుకు అవుతాయి, మన కాన్స్టిట్యుయెన్సీలలో ఎందుకు రావు, ఈ 4 కాన్స్టిట్యుయెన్సీలలో ఎందుకు రావు, దాని మీద చర్చ జరగదు. అసలు ఏబీవీపీ కార్యకర్తలకు సీట్లు ఎందుకు ఇవ్వలే ఇన్ని రోజులు? ఇంత సీనియర్ నాయకులు ఉన్నాక చర్చ జరగదు, సీట్లు రావు. వాళ్ళు గల్లీలలో ఢిల్లీలలో తోపులళ్ళు దేశవ్యాప్తంగా తిరుగుతారు కార్యకర్తలై. వేరే రాష్ట్రాలకు కూడా వాళ్ళు రాజకీయాలు నేర్పేసి వస్తారు. తెలంగాణ గల్లీలకు వచ్చేసరికి అందరి నోట్లలో మన్ను పడుతుంది. ఎందుకు అనంటే ఇగో ఈ 4 వల్ల, ఆ 4 వల్ల. సిగ్గుండాల తెలంగాణ బీజేపీకి. డైరెక్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కథనాలు వచ్చినాయి. కడపలో పెట్టుకున్నా నాకు తెలిసినాక కూడా కొన్ని విషయాలు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన తర్వాత ఇంకేం కడపలో పెట్టుకుంటాం రా మనం? 6 మంది ఎంపీలు లెటర్లు ఇచ్చిరట. అంటే 6 మంది ఎంపీలు లెటర్లు ఇచ్చిరని చెప్పి అంత క్లియర్ కట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాస్తే ఎవరు పక్కకుంటారా ఇద్దరు అనేది ఎంత క్లియర్ కట్గా అర్థమవుతలేదా?
7 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిరట. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని మీరే దగ్గరుండి సాగనంపి బరాత్ పెట్టిరు కదా రాజాసింగ్కి. మీ నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారానికి అమ్ముడుపోరు మీరు. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారా నాయన అందరూ, భూమి పుట్టినప్పటి నుంచి వాళ్ళదే నడుస్తుంటుంది. ఇంకొక నాయకుడు ఉంటాడబ్బా తెలంగాణ బీజేపీలో, అబ్బా డెసిషన్ చెప్పడరా అయ్యా. ఆయన మనసులో ఏముందో నాకు తెలిసి పరమేశ్వరుడికి కూడా తెలియదు. అది తెలియదు, నెత్తి విక్కోవాలా వచ్చిన వాళ్ళంతా. ఇప్పుడు ఇదంతా ఎవరికి ఇంపాక్ట్ జరుగుతున్నది ఫ్రెండ్స్? కొత్తగా వచ్చినారు. నిజంగా చెప్పాలా, ఈ బ్రిగేడ్ని బ్రేక్ చేసిందే రామచంద్రరావు. అట్లీస్ట్ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న ఎవరైతే పెద్ద పెద్ద మంది బాధ్యత కలిగిన దురంధరులు ఉండజుడు, వాళ్ళందరి బాధ్యాలను, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న బాధ్యాలను ఎలిమినేట్ చేసి కొత్తదనాన్ని తీసుకొచ్చింది రామచంద్రరావు. ఇలా మీరు చూడండి, అధికార ప్రతినిధులలో కూడా కొంతమంది వస్తారు, మెల్లమెల్లగా మాట్లాడతారు. చూడండి మీరు, మాట్లాడేటోళ్ళు ఏం చేస్తారా మీరు? మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఇలా అధికార ప్రతినిధులు కూడా. ఇంకా మాట్లాడకపోవచ్చు, మాట్లాడతారు, ఖచ్చితంగా ప్రొజెక్ట్ అవుతారు. బట్ నాకు ఒక గట్టి నమ్మకం ఉన్నది, నీకు ఇలా కనిపిస్తున్న కొంతమంది సెకండ్ కీలక మంది నాయకులు కూడా అబ్సల్యూట్గా కొంచెం డెసిషన్ ప్రో ఉన్నారు. తెలంగాణ బీజేపీని వీళ్ళ గడీల నుంచి తీయకపోతే, తెలంగాణ బీజేపీలో ఆయన పదవి ఆనాడు ఎందుకు తీసిండ్రు అనే సమాధానం చెప్పకపోతే ఈ విక్టిమ్ కార్డ్ నడుస్తూనే ఉంటుంది, ఈ పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. తెలంగాణ బీజేపీలో మోదీ వచ్చి ఈడ మాట్లాడితే ఆయన తెలంగాణ ఓడా, ఆయన ఈడికి ఎందుకు పోటీ చేసిండ్రు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడరు మోదీ మీద, మనోళ్ళే మాట్లాడతారు. ఆయనకేం పని ఉన్నది? మనోళ్ళే తీస్తారు తెలంగాణ బీజేపీలకేని. 2002లో మోదీ గారి మీద మన ఏమంటారు దంగల ఆరోపణలు ఉన్నాయి కదా, కోర్టులు తీర్పులు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతారేమో. తెలంగాణ బీజేపీలో నిల్వెత్తు విషయం ఉన్నది. పార్టీ అధికారంలోకి రావద్దు, ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా అందులో మా వాళ్ళే ఉన్నారు కదా. నేనైతే ఖచ్చితంగా గెలుస్తా కదా, నా సీటుకి అయితే ఎఫెక్ట్ పడదు కదా. ఆడు గెలిస్తే ఎంత, ఆడు పోతే ఎంత. ఆ ఏబీవీపీ కార్యకర్తలేమో కేసులు వేసుకొని, ఈ బీజేవైఎం కార్యకర్తలేమో ఏదో దేశం కోసం ధర్మం కోసం ఏదో చేస్తున్నానన్న నాటకంలా. ఎండ్ ఆఫ్ ది డే ఏం మిగిలింది రానంటే గుండు సున్నా. రాజకీయాలలో ఓట్లు పోవడం అనేది నార్మలే, బట్ నమ్మకం పోవడం అనేదే అసలైన సిసలైన ఓటమి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉందా తెలంగాణలో? దయచేసి చేతులు జోడించి దండం పెడుతున్నా. మోదీ గారు, అమిత్ షా గారు అత్యంత ఆదరించే మీరున్నాక తెలంగాణ బీజేపీ దుస్థితికి ఇట్లా పోతున్నది ఏంటంటే మీరు కుస్తీ చేయాల్సిన అవసరం పడ్డది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఓట్లు పోవడం సర్వసాధారణం రాజకీయాలలో, నమ్మకం పోవడం అనేదే చాలా డేంజర్ సార్. భారత్ మాతాకి జై.